నిజంగా మీ మంచి కోరేవారైతే మీ గురించి ఇంకొకరి దగ్గర చెడుగా మాట్లాడరు. మిమ్మల్ని అనుమానించేవాడిని మీ దగ్గరకు రానియొద్దు. మిమ్మల్ని అవమానించేవాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. అతిగా ఆలోచిస్తే మీ సృజనాత్మకత, మీ మానసిక పనితీరు తగ్గుతుంది. తద్వారా ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసం కూడా నాశనం చేస్తుంది. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివిగలవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చేయి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గుర్తుంచుకో, మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్ళగలదు, అలాగే తిరిగిరాని లోతుల్లోనూ పడవేయగలదు. గుర్తుంచుకోండి. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బతుకు భయపడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే నీ జీవితం మారిపోతుంది. మనిషికి ఎంతో చౌకగా దొరికే సుఖం ఏమిటంటే మాట్లాడడం. మనకు భగవంతుడు మాటను ఎంతో గొప్పగా ఇచ్చాడంటే, మాట అనేది ఇతరుల ఏ ప్రాణికి లేదు, కేవలం మనుషుకు మాత్రమే ఉంది. మాటలతో ఎంత కష్టంలో ఉన్నవారినైనా ఓదార్చవచ్చు. అలాగే మాటలతో నానుకునే వారినైనా సరే మరణించేలా చేయవచ్చు. ఎలాగైతే రావణాసుడు మాట్లాడిన మాటలకు సీతమ్మ తల్లి మరణించాలనుకుందో, ఎలాగైతే హనుమంతుడు మాట్లాడిన మాటలకు సీతమ్మ తల్లి బ్రతుకుదామనుకుందో, సరిగ్గా అలాగే మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటాం. మాట అనేది ఎంతో శక్తివంతమైనది. అంతటి శక్తివంతమైన మాటకు ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు. జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులను కదలకుండా ఉంచడం గొప్ప. అందుకే మహాత్ములు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. సీతమ్మ రాముని కోరలేదు, విధే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బ్రతిమాలలేదు. సీతమ్మే రాముడు వెంట కదిలింది. కోరితేనే బ్రతిమాలితేనే మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో, కాదంటారా?